హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీ ముందుకి తోటకూర పకోడా రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. చాలా కరకరలాడుతూ భలే బావుందండి. మొన్న ఈ మధ్యన వైజాగ్ దగ్గర ఉన్న సీతమ్మ దారికి చిన్న పని మీద వెళ్తే పకోడీ బండి దగ్గర నుంచి స్మెల్ అయితే వస్తుంది. ఏంటా అని చూస్తే తోటకూర పకోడా వేడి వేడిగా వేశారండి. అంకుల్ ప్రాసెస్ ఏంటో అడిగితే చెప్పారు. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. 3 కట్టలు తోటకూర ఆకులు మాత్రమే తీసుకోవాలి. తగినన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పొడి కారము, పసుపు, ఉప్పు, అలాగే కొంచెం లైట్‌గా కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ నిండా శనగపిండి, 4 స్పూన్ల నిండా వరిపిండి వేసుకొని ఫస్ట్ దీనంతటిని బాగా చేత్తో కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని పిండిని ఈ విధంగా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని 3 స్పూన్ల రిఫైండ్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది హీట్‌గా ఉండాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని గట్టి పకోడీని మనం ఏ విధంగా వేసుకుంటామో అలా వేసుకొని క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పకోడీ బండి దగ్గర అమ్మే తోటకూర పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.